నిటారుగా కూర్చుందాం. ఏదైనా ధ్యాన స్థితి, రెండు చేతులు చిన్ముద్ర. ప్రేయర్ బిఫోర్ ప్రాణాధార. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్, slowly, rhythmically, and slowly breathe out. Inhale, exhale. Inhale, exhale. Come to Namaskara Sthiti, starting prayer, వినానండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Drop down your hands, observe the vibrations. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. సూక్ష్మ వ్యాయామం, జాయింట్స్ లూజనింగ్. శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, శ్వాస వదులుతూ హెడ్ డౌన్. మెడ ముందు భాగాన్ని వెనుక భాగాన్ని ఆస్వాదించండి. వేగంగా కదిలిస్తే నార్మల్ బ్రెత్, మెల్లగా కదిలిస్తే శ్వాసతోటి అనుసంధానం చేయండి. మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే మెల్లగా చేయండి. అదేది లేకపోతే కాస్త వేగంగా చేసినా నో ప్రాబ్లం. Now come to center, sides. మెడ యొక్క సైడ్ మజిల్స్ గమనించండి. శ్వాస వదులుతూ సైడ్కి వంచండి. శ్వాస తీసుకుంటూ సెంటర్కు రండి. అది నెమ్మదిగా చేస్తే. నాలుగ ఫాస్ట్ మూమెంట్, నార్మల్ బ్రీతింగ్. కమ్ టు సెంటర్, రెస్టింగ్. భుజాలు తిరగద్దు, తల మాత్రమే తిప్పండి. శ్వాస తీసుకుంటూ వెనుకకు చూడండి. శ్వాస వదులుతూ సెంటర్కు రండి. మళ్ళా శ్వాస తీసుకుంటూ ఆపోజిట్. ఇలా కంటిన్యూ చేయండి. అబ్జర్వ్ ట్విస్టింగ్ నెక్ మజిల్స్. నౌ కమ్ టు సెంటర్. చిన్న కాలర్ బొనకు తగిలియండి. హాఫ్ సర్కిల్ ఎడమ పక్క నుంచి శ్వాస తీసుకుంటూ అప్, హాఫ్ సర్కిల్ డౌన్. రైట్ నుంచి చిన్న చిన్న శబ్దాలు గమనించండి. చిటపట శబ్దాలు గమనించండి. యాంటీ క్లాక్ వైజ్ చిన్న చిన్న శబ్దాలు గమనించండి. చిటపట శబ్దాలు గమనించండి. స్టాప్ ద ప్రాక్టీస్. హ్యాండ్ ఎక్సర్సైజ్. చేతులు ముందుకు చాపండి, పిడికిలు బిగించండి. టైట్. వేళ్ళని వెనక్కి స్ట్రెచ్. అరచేతులు గమనించండి. ఫింగర్స్ అప్ అండ్ డౌన్.
ఇన్ అండ్ అవుట్. పిడికిలి బిగించండి. రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్. ఎల్బోస్. ఫింగర్స్ షోల్డర్ పైన తీసుకోండి. షోల్డర్ రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్. బటర్ఫ్లై. కమ్ టు సుఖాసన్. ట్రంక్ ఎక్సర్సైజ్. నడుం భాగము. ఎడమ మోచే నేల కానించండి. కుడి చేతిని ఎడమ పక్కకు స్ట్రెచ్ చేయండి. మళ్ళా ఆపోజిట్. నౌ కమ్ టు సెంటర్. ఎడమ చేయి వెనకకి, కుడి అరచేయి ఎడమ మోకాల పైన. ఎడమ షోల్డర్ నుంచి చూడండి. బ్యాక్ బోన్ లో కటకట శబ్దాలు గమనించండి. మళ్ళీ ఆపోజిట్. నౌ లెగ్స్. కాలు కలపండి. చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. వేళ్ళు బిగించండి. టైట్ 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 టైట్. వేళ్ళని బ్యాక్ స్ట్రెచ్. పాదాలు గమనించండి. నర్వ్ ఎండింగ్ పాయింట్స్ మసాజ్ అవుతున్నాయి. యాంకిల్స్. బొటన వేలు నేల వైపు కిందికి నొక్కండి. మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. యాంకిల్స్ గమనించండి. కాఫ్ మజిల్స్ గమనించండి. నీ క్యాప్స్ వరకు గమనించండి. ఆ స్ట్రెచ్చింగ్. సైడ్. రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. నౌ నీ ఎక్సర్సైజ్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. నీ కింద ఆనించండి. 1 2 3 4. అబ్జర్వ్ యువర్ నీ క్యాప్స్ అండ్ నీ జాయింట్స్. నౌ హాఫ్ బటర్ఫ్లై. హిప్ జాయింట్ గమనించండి. కుడి యాంకిల్ ఎడమ తెర పైన. మోకాలు నేలకు టచ్ చేస్తే మళ్ళీ బ్యాక్. మళ్ళీ డూ ఆపోజిట్ లెగ్. ఇటు బోత్ లెగ్స్. రెండు పాదాలు కలపండి. బొటనవేలు పట్టుకోండి. మోకాళ్ళు కిందికి పైకి. మీ పెల్విక్ ఫ్లోర్ గమనించండి. జనన ఇంద్రియ వ్యవస్థ గమనించండి. స్పీడ్ అప్. స్పీడ్ అప్. స్పీడ్ అప్. స్పీడ్ అప్. స్పీడ్ అప్. స్పీడ్ అప్. స్టాప్ ద ప్రాక్టీస్. నౌ కమ్ టు స్థితి. సూర్య నమస్కార్. నమస్కార స్థితి. మంత్ర వినయానండి. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం
తత్వం పోషణ అప్రావును సత్యధర్మాయ దృష్టయే. చేతులు దించండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. సూర్య నమస్కార అంటే కాంబినేషన్ ఆఫ్ యోగాసన అండ్ ప్రాణాయామ. ఇక్కడ బ్రీతింగ్ ప్యాటర్న్ జరగాలి సిస్టమేటిక్ గా. ఒళ్ళు వంచుతాం, అదే ఆసన. ఆసన ప్రాణాయామ కాంబినేషన్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెనేషన్ విత్ కౌంట్స్ విత్ బ్రెత్. నమస్కార స్థితికి రండి. రెండు కాలు కలపండి. 1, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి, మీ కెపాసిటీ ఉన్నంత వెనుకకు వంచండి. మోచేతులలో వంపు లేకుండా చూసుకోండి. 2, వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ అంటే ఫుల్ కాన్షియస్ లో చేయండి. అరచేతులు పాదాలకు ఇరువైపులా ఆనించండి. మిగతా వారు మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. హై బీపీ, హైపర్ టెన్షన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే మీరు ముందుకు బాగా వంగకండి. దీంతో అడ్జస్ట్ అవ్వండి. ఎడమ కాలు వెనుకకి, ఎడమ బొటన వేలు వెనుకకి స్ట్రెచ్. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. లుక్ అప్. బ్యాక్ పెయిన్ ఉందంటే చేతులు తల వెనుకకు వంచండి. ఇలా ముందున్న మోకాలు ముందుకు వంచండి. వెనుక తొడ భాగాన్ని నేల వైపు నొక్కుతూ చేతులు తల వెనుకకు వంచితే మీ తొడ కండరాలలో మసాజ్ గమనించండి. మీ బ్యాక్ లో మసాజ్ గమనించండి. ఆనందకరమైన మసాజ్ వస్తూ ఉంటుంది. 4, రైట్ లెగ్ బ్యాక్. అటు బొటన వేళ్ళు ఇటు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 5, మోకాళ్ళు ఆనించండి. బొటన వేళ్ళు వెనుకకి స్ట్రెచ్. శ్వాస తీసుకొని వదులుతూ హాయిగా పిక్క కండరాల పైన కూర్చోండి. నార్మల్ బ్రెత్. శ్వాస తీసుకుంటూ ట్రంక్ లేపండి. అరచేతులు కదలద్దు, మోకాళ్ళు కదలద్దు, బొటన వేళ్ళు కదలద్దు. ఓన్లీ ట్రంక్ మాత్రమే లేపాను. శ్వాస వదులుతూ అరచేతుల మధ్యలో ఛాతి, ఆ చేతుల ముందు చిన్ లేదా ఫోర్ హెడ్. కొంచెం సేపు బ్రెత్ లేకుండా మెయింటైన్ చేయండి. 7, శ్వాస తీసుకుంటూ మీ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి. వెనుక హీల్స్ కలపండి, బొటన వేళ్ళు కలపండి. 8, శ్వాస వదులుతూ బొటన వేళ్ళ సపోర్ట్ తోటి, అరచేతుల సపోర్ట్ తోటి ట్రంక్ లేపండి. మీ చిన్ కాలర్ బోనుకు తగిలిచ్చి తల వీపు లోపటి కనండి. ఇక రెండు పాదాలు ఆటోమేటిక్ గా నేల కానిపోతాయి. పిక్క కండరాలలో జివ్వుమనే ఆ సాగుదలను మీరు అనుభవిస్తున్నారు. ఎంజాయ్ విత్ బ్యూటిఫుల్ మసాజింగ్ టు యువర్ కాఫ్ మజిల్స్. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాళ్ళు ఆనించండి. శ్వాస వదులుతూ వెనుకకి వెళ్ళి హాయిగా కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి. బొటన వెళ్ళి వెనుకకి స్ట్రెచ్. కుడి పాదం రెండు అరచేతుల మధ్యలోకి శ్వాస తీసుకుంటే లుక్ అప్. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. బ్యాక్ పెయిన్ ఉంటే చేతుల తల వెనుకకు వంచండి. గ్యారహ, ఇది కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా స్టెప్ చేయండి. వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే ముందుకు వంగకండి. ఇంతే. మిగతా వాళ్ళు మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ భారహ, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి, మోచేతులలో వంపు లేదు. కమ్ టు నమస్కార స్థితి. నౌ సెకండ్ రౌండ్ with asana names. Total 8 asanas, repeated 4. 12 count Surya Namaskar or 12 steps Surya Namaskar. నమస్కారాసన ఇది కౌంట్ లోకి రాదు. 1, ఫస్ట్ ఉత్తానాసన్, బ్రీతింగ్ ప్యాటర్న్ సేమ్, కాంట్రా ఇండికేషన్స్ సేమ్. 2, పాదహస్తాసన. 3, రైట్ లెగ్ బ్యాక్, అశ్వసంచాలాసన. 4, చతురంగ దండాసన. 5, శశాంకాసన. 6, అష్టాంగ నమస్కారాసన. 7, భుజంగాసన.
8 Parvatasana. Now Shashankasana. Repeated asana 1, this one. Thus రిపీటెడ్ ఆసన 2 అశ్వసంచాలాసన, ఎడమ పాదం ముందుకు తీసుకోండి. గ్యారహ పాదహస్తాసన, రిపీటెడ్ ఆసన 3. బారహ రిపీటెడ్ ఆసన 4 హస్త ఉత్తానాసన లేదా ఊర్ధ్వహస్తాసన. కమ్ టు నమస్కార స్థితి. నౌ థర్డ్ రౌండ్ విత్ బీజ మంత్రాస్. ఒక్కొక్క బీజ మంత్ర ఒక స్టెప్ గా మీరు పరిగణించండి. 1 ఓం రాం మిత్రాయ నమః. 2 ఓం హ్రీం రవయే నమః. 3 ఓం రూం సూర్యాయ నమః. 4 ఓం రైం భానవే నమః. 5 ఓం రౌం ఖగాయ నమః. 6 ఓం రః పూష్ణే నమః. 7 ఓం రాం హిరణ్యగర్భాయ నమః. 8 ఓం హ్రీం మర్చయే నమః. 9 ఓం రూం ఆదిత్యాయ నమః. 10 ఓం హ్రీం సవిత్రే నమః. 11 ఓం రౌం హర్కాయ నమః. 12 ఓం రః భాస్కరాయ నమః. కమ్ టు నమస్కార స్థితి. కూర్చుందాం. కూర్చుండి చేసే ఆసనాలకి ఇది విశ్రాంతి. శిథిల దండాసన, పాదాల మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ వెడల్పు చేయండి. చేతులు బాడీకి వెనుకకు తీసుకోండి. మీ షోల్డర్స్ కొలాప్స్, హెడ్ బ్యాక్ వంచండి. మీ బాడీలో జరిగినటువంటి మసాజ్ని గమనించండి, లేదా వామపును గమనించండి, లేదా ఎక్సర్సైజ్ని గమనించండి, లేదా లూజనింగ్ గమనించండి, లేదా హీటింగ్ ని గమనించండి, లేదా స్వెట్టింగ్ ని గమనించండి. ఒకసారి డీప్ ఇన్హేల్ చేసి అకార సౌండ్ చేయండి. ఇన్హేల్, ఆ, అబ్జర్వ్ ద ఆకార వైబ్రేషన్స్. నౌ ఆసన సెషన్. 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకి. ఆసన మంత్ర. కమ్ టు నమస్కార స్థితి. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినా పతంజలిన్ ప్రాంజలిరానతోస్మిన్. Drop down your hands. Observe the vibrations. Throw Yogasana mantra. నా ఫస్ట్ ఆసన వజ్రాసన. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కాన్షియస్ లో చేయండి. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1 కుడి కాళ్ళను కుడి తొడ కిందికి మలవండి, ఫుల్ ఇన్హేల్. 2 ఎడమ కాళ్ళను ఎడమ తొడ కిందికి మలవండి, కంప్లీట్ ఎక్స్హేల్. వెనక టోస్ టచ్ చేయండి, హీల్స్ వెడల్పు చేయండి, మధ్యలో కూర్చోండి. 2 చేతులు చిన్న ముద్ర, నిటారుగా కూర్చుంటాం ఆటోమేటిక్ గా. కళ్ళు మూసుకొని గమనించండి. భోజన అనంతరము చేసే ఒకే ఒక ఆసనము వజ్రాసన.
డైజెషన్ కి స్పెషల్ ఆసన, డైజెస్టివ్ సిస్టానికి స్పెషల్ ఆసన. రోజు ఈ ఆసన చేయడం వల్ల బాడీ వజ్రంలాగా తయారవుతుంది. వజ్రము అంటే షైనింగ్, దృఢము. మీ యాంకిల్ దగ్గర వజ్రనాడి ఉంటుంది, అది యాక్టివేట్ అయితే మీ బాడీ డైమండ్ లాగా తయారవుతుంది. సరదాగా సాయంకాలం ముచ్చట్లు పెడుతుంటారు, ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టండి. టీవీ ముందర కూర్చొని, కుర్చీలో కూర్చొని సినిమాలు, పాటలు చూస్తుంటాం. అలా కాకుండా ఇలా కూర్చొని మీరు చూసే ప్రయత్నం చేయండి. మీ బాడీ వజ్రంలాగా తయారవుతుంది. శ్వాస తీసుకుంటూ కుడికాలు రిలీజ్ చేయండి. అండ్ 4 శ్వాస వదులుతూ ఎడమ కాలు రిలీజ్ చేయండి. రిలాక్స్ ఇన్ శిథిల దండాసన. నౌ సెకండ్ ఆసన, శశాంకాసన, 8 కౌంట్ ఆసన. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1 కుడి కాలు కుడి తొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2 ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. 3 2 చేతులు వెనుకకు తీసుకోండి, కుడి మణికట్టును ఎడమార చేతి పట్టుకోండి, శ్వాస తీసుకుంటూ ఛాతీని విశాలం చేసి తలను వెనుకకు వంచండి. 4 శ్వాస వదులుతూ వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి, కాన్షియస్ లో చేయండి. ఎంత వీలైతే అంత ముందుకు వంచండి, పిరిదల భాగం లేవద్దు. మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళ ముందు నేలకు తగిలించే ప్రయత్నం చేయండి. యువర్ కంఫర్ట్. ఇప్పుడు స్థిరం సుఖమాసనం మెయింటైన్ చేయండి. చిరునవ్వు నవ్వుతూ ఆస్వాదించండి బాడీని. ఎంతసేపు మీకు ఆనందకరమైన మసాజ్ జరుగుతా ఉంది. ఆనందం కాస్త మనకి బాధను కలిగించే స్థితి ప్రారంభం కాగానే మళ్ళీ తిరిగి యథాస్థితికి వెళ్ళాలి. ఏ ఆసనమైన ఇదే ఫార్ములా. 5 శ్వాస తీసుకుంటూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. బ్లడ్ ఫ్లో గమనించండి పైనుంచి కిందికి. శ్వాస వదులుతూ 2 చేతులు రిలీజ్ చేయండి. 7 శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ రిలీజ్. అండ్ 8 శ్వాస వదులుతూ లెఫ్ట్ లెగ్ రిలీజ్. జస్ట్ రిలాక్స్. అర్ధ శీర్షాసన చేస్తే మనకి తలకి ఎట్లా బ్లడ్ ఫ్లో ఉంటుందో దానికంటే సింపుల్ ఆసన శశాంకాసన తోటి తలకి సమృద్ధిగా రక్త ప్రసరణ జరిగింది. దీనికి విలోమము సుప్త వజ్రానాసన. సుప్త అంటే పడుకొని చేసే వజ్రాసనం. 8 కౌంట్ స్థితి. 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. దీన్ని దండాసన అంటాం. 1 కుడి కాలు కుడి తొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2 ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. ఇది అడ్వాన్స్డ్ ఆసన. వస్తే చేయండి, రాకపోతే ఇక్కడితోటి ఆగిపోండి. 3 నిండుగా శ్వాస తీసుకుంటూ అరచేయి మోచేయి సపోర్ట్ తోటి బాడీని వెనకకు వాల్చండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే ఇంకొక స్టెప్ కి వెళ్ళండి, లేకుంటే ఇక్కడే మెయింటైన్ చేయండి. ఓకే. 4 కంప్లీట్ శ్వాసలతో తల ఆనించండి, వీపు ఆనించండి, చేతులు వెనుకకు తీసుకోండి, చేతులు మలవండి, తలకి ఇరువైపులా 2 మోకాలు దగ్గరికి తీసుకోండి. ఇక మీ పొట్ట వదులుగా ఉంచండి. చుక్కలు కనబడుతూ ఉంటాయి మీకు మీ తొడకండరాలలో. అలాంటి సాగుదల జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు. మీ నాభిలో గమనించండి, అలాంటి స్ట్రెచ్చింగ్ ఎప్పుడు అనుభవించలేదు. చిరునవ్వు నవ్వుతూ అక్కడ ఫ్యాట్ ఉంటే ఐస్ లాగా కరుగుతున్నట్టుగా, ఫ్యాటే లేకపోతే తార్ రోడ్ లాగా వజ్రంగా తయారవుతున్నట్టుగా ఫీల్. పాంచ్. నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు లెగ్స్ పక్కకి. శ్వాస వదులుతూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. 7
శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ రిలీజ్ అండ్ ఆట్. శ్వాస వదులుతూ లెఫ్ట్ లెగ్ రిలీజ్. జస్ట్ రిలాక్స్. బాడీలో జరిగినటువంటి మసాజ్ను గమనించండి. శశాంకాసన, సుప్త వజ్రానాసన ఒకదానికొకటి విలోమం. మరొక 2 ఆసనాలు ఒకదానికొకటి విలోమం చేస్తాం. ఓకే. ఉష్ట్రాసన 8 కౌంట్. 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. 1 కుడి కాలు కుడి తొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2 ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. 3 మోకాళ్ళ పైన నిల్చోండి, మోకాళ్ళ మధ్య 1 ఫీట్ వెడల్పు చేయండి, వెనుక టోస్ మధ్య 1 ఫీట్ వెడల్పు చేయండి. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఫుల్ కాన్షియస్. తీవ్రమైన హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే బాగా వెనుకకు వంచకండి. 4 స్లో మోషన్ లో ముందుకు నొక్కండి. లోయర్ స్టమక్ గమనించండి, మిడిల్ స్టమక్ గమనించండి, అప్పర్ స్టమక్ గమనించండి, చెస్ట్ గమనించండి. తలను ఫ్రీగా వెనుకకు వాల్చండి. వీలైతేనే హీల్స్ పట్టుకోండి. ఇక మీ లంగ్స్ లో జరిగే మసాజ్ తో ఎంజాయ్ చేయండి. నార్మల్ బ్రెత్. స్థిరం సుఖం ఆసనం. పాంచ్. శ్వాస తీసుకుంటూ మోకాళ్ళ పైన నిల్చుందాం. చే. శ్వాస వదులుతూ కూర్చోండి. సాత్. శ్వాస తీసుకుంటూ కుడి కాలు రిలీజ్ చేయండి. అండ్ ఆ. శ్వాస వదులుతూ ఎడమ కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్సింగ్. శిథిల దండాసన. చలికాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, అస్తమా, లంగ్స్ ఎలర్జీ. సో అలాంటి లంగ్స్ కి సరి అయిన మోతాదులో బ్లడ్ ఫ్లో జరిగింది. వెనుకకు వంచి మసాజ్ చేసాం, ఇప్పుడు ముందుకు వంచి మసాజ్ చేస్తాం. సో ఇది పశ్చిమోత్తానాసన. ఇవి ఒకదానికొకటి విలోమం. స్థితి. దండాసనకు రండి, 2 కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. 8 కౌంట్ ఆసన. 1 కొంచెం శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాల వరకు. 2 నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. 3 కొంచెం శ్వాసలతో ముందుకు వంగండి. బొటన వేలు పట్టుకుంటారా, పాదాలు పట్టుకుంటారా, యాంకిల్ పట్టుకుంటారా, యువర్ చాయిస్. ఒకసారి రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కంచి స్ట్రేచ్. పూర్తిగా శ్వాస వదులుతూ పొట్ట లోపటి కనండి. హై బీపీ, హైపర్ టెన్షన్, పెప్టిక్ అల్సర్, సర్వైకల్ స్పాండిలోసిస్ పీపుల్ ఇక్కడే మెయింటైన్ చేయండి. మిగతా వాళ్ళు మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. యువర్ కంఫర్ట్ అండి, బలవంత పెట్టకండి. అతి సర్వత్ర వర్జయేత్. ఏది అతి చేసినా ప్రమాదమే. ఓకే. చలో. ఇక స్థిరం సుఖం ఆసనం మెయింటైన్ చేయండి. పాంచ్. కొంచెం శ్వాస తీసుకుంటూ హెడ్ అప్. చే. ఫుల్ ఇన్హేల్, చేతులు తలపైకి. సాత్. కొంచెం శ్వాస వదులుతూ 2 చేతులు భుజాల వరకు దించండి. అండ్ ఆ. పూర్తిగా శ్వాస వదులుతూ చేతులు కంప్లీట్ డౌన్. రిలాక్స్ ఇన్ శిథిల దండాసన. చూడండి, లంగ్స్ కి బ్యాక్ వంచి మసాజ్ చేసాం, ఫార్వర్డ్ వంచి మసాజ్ చేసాం. అట్లాగే మెడకి, అట్లాగే పొట్టకి, అట్లాగే బ్యాక్ కి. మీకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫోకస్ చేయాలి. మంచిర్యాలలో చున్న బటివాడలో సమస్యలు ఉన్నాయంటే పోలీసు వాళ్ళు ఇక్కడే ఫోకస్ చేస్తారు. అప్పుడు మంచిర్యాలకి పీస్. నౌ నెక్స్ట్ ఆసన వక్రాసన, 8 కౌంట్ ఆసన, సింపుల్ ఆసన. 1 కుడి పాదము ఎడమ మోకాళ్ళ దగ్గర మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 8 కౌంట్ ఆసన. 2 2 చేతులు భుజాల లెవెల్లో లేపండి, పూర్తిగా శ్వాస వదలండి. 3 కుడి పక్కకు తిరగండి, ట్విస్టింగ్ చేయండి, ఫుల్ ఇన్హేల్, చూపు కుడి వైపుకి. అండ్ 4 కుడి అరచేయి నేల కానించండి, ఎడమ మోచేయి కుడి మోకాలకు యువతల వైపు నుంచి తీసుకొని వీలైతే యాంకిల్ పట్టుకోండి, పొట్టను స్క్రూ లాగా తిప్పండి. కుడి భుజం నుంచి వెనుకకు చూస్తాం. ఇక స్థిరం సుఖమాసనం మెయింటైన్ చేయండి. ఆనందకరమైన మసాజ్ను మీరు అనుభవిస్తున్నారు. నార్మల్ బ్రీతింగ్.
పాంచ్. రెండు చేతులు భుజాలలో లేపండి, చూపు వెనుకకి, పుల్ ఇన్హేల్. చే అంటూ ట్విస్ట్ చేయండి, ముందుకు చూడండి, కంప్లీట్ ఎక్సేల్. సాత్, చేతులు దించండి, పుల్ ఇన్హేల్. అండ్ ఆట్, కంప్లీట్ ఎక్సేల్. కుడి కాలు రిలీజ్ చేయండి, జస్ట్ రిలాక్స్. దీనికి విలోమం సెల్ఫ్ కాంప్లిమెంటరీ, డూ ఆపోజిట్. స్థితి దండాసనకు రండి. 1 2 3 4. స్థిరం సుఖమాసనం. క్లోజ్ యువర్ ఐస్. ఎంజాయ్. पांच 6 7 అండ్ 8. రిలాక్స్. ఈ ఆసనం ఎవరైనా చేయొచ్చు. బట్ కామన్ కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే, నెలసరి సమస్యలు ఉన్నప్పుడు, నెలసరి వచ్చేటప్పుడు, ప్రెగ్నెన్సీ, ఏదన్నా ఆపరేషన్ అయినప్పుడు చేయరాదు. చిన్న ఆపరేషన్ అయితే 3 నెలలు, పెద్దదైతే 6 నెలలు. సో ఇది బేసిక్ ఆసన, వక్రాసన. ఇంటర్మీడియట్ ఆసన అర్ధమత్యేంద్రాసన. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది కొంచెం కాన్షియస్ లో చేయండి. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ. 1. ఎడమ కాలు మలవండి, ఎడమ హీలు కుడి తుంటికి తగలాలి, 2 పిరుదుల పైన కూర్చోండి. ఫుల్ ఇన్హేల్. 2. కంప్లీట్ ఎక్సేల్. కుడి పాదం ఎడమ మోకాలకు లెఫ్ట్ తీసుకోండి. 3. కుడి చేయి వెనుకకు తీసుకోండి, ఎడమ చేయి పైకి తీసుకోండి. ఫుల్ ఇన్హేల్. 4. కంప్లీట్ ఎక్సేల్. శ్వాస వదులుతూ ఈ మోకాలకు, ఈ చేతిని ఇలా తీసుకొని వీలైతే యాంకిల్ దగ్గర పట్టుకోండి. పొట్టను స్క్రూ లాగా తిప్పండి. తిప్పేసి కుడి భుజం నుంచి వెనకకు చూస్తాం. క్లోజ్ యువర్ ఐస్. మీ నడుం భాగంలో మసాజ్ని గమనించండి. ఒక వింత మసాజ్ జరుగుతూ ఉంటుంది. చలి ఉంది కాబట్టి ఆ మసాజ్ మీకు పిండినట్టుగా అనుభవిస్తారు. పాంచ్. శ్వాస తీసుకుంటే ఎడమ చేయి అప్. శ్వాస వదులుతూ రైట్ హ్యాండ్ రిలీజ్. సాత్. శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ రిలీజ్. అండ్ ఆట్. శ్వాస వదులుతూ లెఫ్ట్ లెగ్ రిలీజ్. రిలాక్స్. దీనికి కాంప్లిమెంటరీ, సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆపోజిట్ చేయడం. 1. కుడి కాలు మలవండి. 2 3 4. క్లోజ్ యువర్ ఐస్. స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా ఉండండి, అది సుఖాన్ని ఇవ్వాలి. ఈ భంగిమ ఆసనం. 5 6 7 అండ్ 8. రిలాక్స్. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యర్ బాడీ. నౌ అంశాసన. బలహీనమైనటువంటి చేతులు, ఎస్పెషల్లీ రిస్ట్ దగ్గరలో అయిన ప్రాబ్లంతో చేయకండి. 1. కుడికాలు కుడి తొడ కిందికి మలవండి, ఫుల్ ఇన్హేల్, 8 కౌంట్. 2. ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, కంప్లీట్ ఎక్సేల్. 3. 2 చేతులు ఇలా ముందుకు తీసుకోండి, ఫింగర్స్ మనకెళ్ళే చూడాలి. మోకాలు లేపండి. 4. ఈ మోచేతులు మీ నాభికి ఇరువైపులా నుంచి
అటు మోకాలు లేపండి, బొట్టన వేళ్ళు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. మీ మోచేతులు మీ పొట్టకి రెండు స్టోన్స్ లాగా ఒత్తిడి కలిగిస్తున్నాయి. పాంచ్ మోకాలు ఆనించండి, ఫుల్ ఇన్హేల్. छह complete exhale, come to sitting position. सात full inhale, release the right leg. And आठ complete exhale, release the left leg. రిలాక్సింగ్ శిథిల దండాసన పొట్టలో జరిగినటువంటి మసాజ్ గమనించండి. ఇది ఇంటర్మీడియట్ ఆసన, అడ్వాన్స్డ్ ఆసన మయూరాసన. అది మీరు చేయాల్సిన పని లేదు, ప్రొసీజర్ తెలుసుకోండి. వస్తే చేయండి, ఎస్పెషల్లీ లేడీస్ కి చేయకుండా ఉండడం బెటర్. సో అది రాని వాళ్ళు అంశాసన మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మయూరాసన చేస్తున్నాం. 1 కుడి కాలు కుడి తొడ కిందికి ఫుల్ ఇన్హేల్. 2 ఎడమ కాలు ఎడమ తొడ కిందికి కంప్లీట్ ఎక్స్హేల్. 3 సేమ్ ప్రొసీజర్, కాకుంటే మీ ఎల్బోస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నాభికి ఇరువైపులా. అండ్ 4 అటు కాలు లేపండి, హెడ్ డౌన్ చేయండి. 5 ఫుల్ ఇన్హేల్, లెగ్స్ టచ్. 6 కంప్లీట్ ఎక్స్హేల్, come to sitting position. 7 inhale, release the right leg. And 8 relax. Now our common asana, Ardha Shirshasana or Shirshasana, strictly prohibited high BP, hypertension people. Okay. 1 కుడి కాలు కుడి తొడ కిందికి మలవండి, ఫుల్ ఇన్హేల్. 2 ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, కంప్లీట్ ఎక్స్హేల్. 3 ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, నేలపైన ఆనించండి, ఫుల్ ఇన్హేల్. మీరు నేర్చుకుంటా అంటే ఇంటర్లాకింగ్ ఫింగర్స్ మీ వాల్కి 1 feet గ్యాప్ లో ఉంచండి. హెడ్ ఆనించండి, అరచేతుల సపోర్ట్ తోటి, ఫ్లోర్ సపోర్ట్ తోటి. 4 మోకాలు లేపండి, వాక్ ఫార్వర్డ్. మీ ట్రంక్ నుంచి మీ మెడ వరకు, తల వరకు 90 మెయింటైన్ చేయండి. నేర్చుకుంటా అంటే జంప్ చేయండి, ఎందుకంటే అటు వాల్ ఉంది కాబట్టి మీ హీల్స్ ఆ వాల్కు తగిలించడము, కొంచెం రిలీజ్ చేయడము, తగిలించడము, రిలీజ్ చేయడము, అలా చేస్తూ ఉండండి. కొన్ని రోజులకు మీకు శీర్షాసన వస్తుంది. పాంచ్ ఫుల్ ఇన్హేల్, స్లోగా కాళ్ళు దించండి. చే కంప్లీట్ ఎక్సేల్, కమ్ టు సిట్టింగ్ పొజిషన్. సౌండ్స్ గమనించండి హెడ్ లో. 7 ఫుల్ ఇన్హేల్, రిలీజ్ ద రైట్ లెగ్. అండ్ 8 కంప్లీట్ ఎక్సేల్, రిలీజ్ ద లెఫ్ట్ లెగ్. రిలాక్స్. తలకు వచ్చినటువంటి హెవీ బ్లడ్ మళ్ళీ కిందికి దిగడాన్ని, సుయ్ అనే శబ్దాలను మీరు ఆస్వాదిస్తున్నారు. తలలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బ్రెయిన్, అది హార్డ్వేర్, అందులో మైండ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ బ్రెయిన్ అండ్ మైండ్ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే శీర్షాసనము మీ ఆరోగ్యానికి శాసనం. ఎస్పెషల్లీ చిల్డ్రన్, వెరీ వెరీ పవర్ఫుల్ ఆసన. గో టు శవాసన్, రిలాక్సేషన్. రిలాక్సేషన్ బిఫోర్ ఎక్కడైనా మీకు బ్యాక్ లో మజిల్స్ పట్టేస్తే అవి మళ్ళీ రిలీఫ్ కావడానికి ఒక చిన్న ఆసన చేస్తాం, జఠర పరివర్తన ఆసన. 2 చేతులు భుజాల లేవల్లో చాపండి, 2 కాళ్ళు ఇలా లేపండి. మీ బొటన వేళ్ళ కానించి మోకాళ్ళ వరకు, మోకాళ్ళ నుంచి నడుము వరకు 90 ఉండాలి. ఇప్పుడు మోకాళ్ళు కుడివైపు దించండి, తల ఆపోజిట్. ఆ ఆనందకరమైన మసాజ్ను మీరు అనుభవిస్తున్నారు. శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి. మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమ పక్కకి మోకాళ్ళు, కుడి పక్కకి హెడ్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్ కు రండి. 2 చేతులతోటి కట్టగట్టండి.
బ్యాక్ పెయిన్ ఉంటే తల లేపకండి. ఇక హై బీపీ హైపర్ టెన్షన్ ఉన్న వారు ఎక్కువగా బిగించకండి. టైట్ 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 కట్టగట్టినట్టు ఒక బస్తాను కట్టగట్టినట్టు కట్టండి. కట్టండి కట్టండి. పైన శ్వాసక్రియ జరపండి. నవరంధ్రాల నుంచి గ్యాస్ వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే. ఇన్హేల్, చేతులు రిలీజ్ చేయండి అండ్ ఎక్స్హేల్, కాల్ రిలీజ్ చేయండి. రిలాక్సింగ్ శవాసన. జస్ట్ 3 minutes QRT, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ వెడల్పు చేయండి. అరచేతులు బాడీకి 1/2 feet, అరచేతులు ఆకాశం వైపు చూపండి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్యూఆర్టీ అబ్డామినల్ మూమెంట్స్ గమనించండి. మీ సహజమైనటువంటి శ్వాసక్రియలో అబ్డామినల్ మూమెంట్స్ గమనించండి. సెకండ్ స్టెప్ లో అబ్డామినల్ మూమెంట్స్ విత్ బ్రెత్ రిలేషన్ గమనించండి. ఇన్ నేచురల్ బ్రెత్, శ్వాస తీసుకున్నప్పుడు అబ్డామిన్ అప్, శ్వాస వదిలేటప్పుడు అబ్డామిన్ డౌన్. అదే సంబంధం 1 minute ఫోకస్ చేయండి. ఫైనల్లీ ఫీలింగ్ విత్ బ్రీతింగ్, బ్రీతింగ్ విత్ ఫీలింగ్. కావాలనే నెమ్మదిగా డీప్ ఇన్హేల్ చేయండి. మీ బాడీ గాలిలో లేస్తుందా అనే ఫీలింగ్. అబ్జర్వ్ లైట్ అయిన బాడీ, ఫ్లోటింగ్ బాడీ, ఎనర్జైజ్డ్ బాడీ. మళ్ళీ కావాలనే నెమ్మదిగా వదలండి. లేచినటువంటి శరీరం యొక్క అన్ని భాగాలు నేలకు అని గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి శరీరాన్ని మనము అనుభవిస్తాం. 1 minute కంటిన్యూ. ఇప్పుడు డీప్ ఇన్హేల్ చేసి ఆవుమా కాంబినేషన్ లో సౌండ్ చేయండి. 25% 25% 50% శ్వాస తీసుకోండి. ఆ ఆవుమా కాంబినేషన్ సౌండ్ గమనించండి. బాడీలో ఎస్పెషల్లీ పాదాలలో గమనించండి, అరచేతులలో గమనించండి. ఇలాంటి వైబ్రేషన్స్ రప్పించుకునేలాగా అహంకారం వీడి నవ్వండి. 1 minute కమాన్. లాఫింగ్ వైబ్రేషన్స్ గమనించండి. నవ్వడం వల్ల 400 విధాలుగా లాభం. యాజ్ పర్ సైన్స్ వెంటనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్.
వెంటనే స్ట్రెస్ హార్మోన్స్ రెడ్యూస్. కాబట్టి నవ్వుతూ జీవించండి. ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, ఈర్ష్య, స్వార్థం, ఆపేక్ష ఇవంతా మాయా జీవితం. ఖాళీ చేతులతోటి వచ్చాం, ఖాళీ చేతులతోటి పోతాం. ఉన్న దాంట్లో సంతృప్తిగా, హ్యాపీగా, ఆనందంగా జీవించేవాడే బాగా అనుభవిస్తాడు. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఎడమ అరచేయి నాభి పైన, కుడి చేతిని తల వెనుకకు చాపండి. ఒక పద్ధతి ప్రకారంగా, రిథమిక్ గా ఎడమ కాలు మలవండి, కుడివైపుకు తిరగండి. ఎడమ కాలును కుడి కాలు పైన ఆనించండి. ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. ఎడమ చేతిని ఛాతీ ముందు నేలపైన ఆనించి 2 చేతుల సపోర్ట్ తోటి లేసి కూర్చుందాం. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ ద రిలాక్స్డ్ బాడీ, స్ట్రెంగ్తెన్ బాడీ, ఎనర్జైజ్డ్ బాడీ. నెమ్మదిగా కళ్ళు తెరదాం. జస్ట్ 2 to 3 minutes భజన్. అరచేతులు పాదాలు కలుపుతూ క్లాప్స్ ఇవ్వండి. లైట్ గా ఊగండి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. మనసుకు రంగులు ఉన్నది గాని ఆత్మకి రంగులు ఉన్నాయా? మనసు వంటిదే జీవాత్మ, ఆత్మ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ 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 ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. అబ్జర్వ్ ద క్లాప్స్ వైబ్రేషన్స్. నాకైతే ముక్కు రంధ్రాలు ఇంకా ఫ్రీ అయిపోయాయి బిఫోర్ భజన్ అండ్ ఆఫ్టర్ భజన్. నేను గమనించాను. అంత పవర్ అన్నమాట. అరచేతులు పాదాలు నర్వ్ ఎండింగ్ పాయింట్. క్లాప్స్ తోటి మసాజ్ అయ్యి ప్రతి భాగము నర్వ్ ఎండింగ్ పాయింట్ కి కనెక్ట్ అయ్యి ఆక్సిజన్ తో కూడుకున్నటువంటి బ్లడ్ ఫ్లో జరిగి అవి యాక్టివ్ అయి వాటి ఆయుష్ పెరుగుతుంది. తద్వారా నీ ఆయుష్ పెరుగుతుంది. అది ఫిజికల్. మెంటల్ వచ్చేసి, స్పిరిచువల్ వచ్చేసి మానసిక ప్రశాంతత కలుగుతుంది. నౌ కళ్ళు తెరుద్దాం. ప్రాణాయామ కమ్ టు నమస్కార స్థితి. ప్రాణాయామ మంత్ర ఓం ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీచ్చ ప్రజ్ఞాంచ విదేహినైతి. Drop down your hands, observe the vibrations. Now, ప్రాణాయామలో ఫస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నిక్ ముఖ భస్త్రిక. ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకోవాలి. నోరు వెళ్ళబట్టాలి. నాలికను చాపాలి, ఫోల్డ్ చేయాలి. తుమ్మినట్టుగా పగిలినట్టుగా శ్వాస వదులుతూ ముందుకు వంగి ఫోర్ హెడ్ నేలకు తగిలించి మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చొని మళ్ళీ తిరిగి అదే విధంగా ఒక 5 ఆవర్తనాలు చేస్తాం. ఇలా
కొంచెం బ్యాక్ పెయిన్ మెడ నొప్పి ఉందంటే బాగా ముందుకు వంగకండి, కాన్షియస్ లో చేయండి. స్టాప్ ద ప్రాక్టీస్. మీ రెస్పిరేటరీ ట్రాక్ ప్యూరిఫికేషన్ గమనించండి. ఆర్బిట్రేట్ గా డిలీట్ చేసేస్తుందట ఇది. రెస్పిరేటరీ ట్రాక్ క్లీన్ అవుతుంది. ఇక ప్రాణాయామ చేయడానికి మీకు అనుకూలంగా ఆ పాత్ తయారవుతుంది. సెకండ్ ప్రాక్టీస్ మహాబంధ. మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నవారు మీ చిన్ కాలర్ కు తగిలియకండి. హై బీపీ, హైపర్ టెన్షన్, పెప్టిక్ అల్సర్, బ్యాక్ పెయిన్ ఉంటే పొట్టను లోపలికి బాగా లాగకండి. వారు చేయనట్టు చేయండి. సో 2 చేతులు చిన్న ముద్ర. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మీ చిన్న కాలర్ బొనుకు తగిలియండి, పొట్ట లోపటి కనండి, కింద మలరంధ్రాన్ని కూడా లాక్ చేయండి. చేసినాక చేతులు స్ట్రైట్ చేయండి. ఇక కొంత సేపు మీకు బ్రెత్ లేకుండా మెయింటైన్ చేయండి. ఎనర్జీ అయిపోగానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ అన్ని రిలీజ్ చేయండి 1 by 1. శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా కూర్చుందాం. ఆక్సిజనేటెడ్ బాడీ గమనించండి. సప్త చక్రాలలో ఎనర్జీ మనం సేవ్ చేసుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మన అకౌంట్ లో డబ్బులు మనం ఏ విధంగా నిల్వ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాక్టీస్ అగ్నిసార క్రియ. ఇది కూడా హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంది అంటే టెన్షన్ గా చేయకండి, రిలాక్స్ గా చేయండి. అందరూ రిలాక్స్ చేయండి, బట్ ప్రాబ్లం లేని వాళ్ళు కొంచెం లోపలికి లాగి రిలాక్స్ గా చేయండి. చలో 2 చేతులు చిన్న ముద్ర. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. పొట్ట లోపటి కనండి. ఎంటీ లంగ్స్ తోటి ముందుకు వెనక్కి ఊపండి మీ ఎనర్జీ ఉన్నంత వరకు. ఒకసారి బ్యాక్ స్ప్రెడ్ చేయండి. కళ్ళు మూసుకొని గమనించండి. అబ్డామిన్ లో జరిగిన మసాజ్ ని గమనించండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఉజ్జయి ప్రాణాయామ. గొంతులో స్కిన్ కొంచెం కాంట్రాక్ట్ చేసి ఇష్ట అనే సౌండ్ చేస్తూ ఇన్హేల్ చేయండి. నిండుగా శ్వాస తీసుకున్నాక బొటనవేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రం మూసి ఎడమ నుంచి వదలాలి. ఇది ఒక ఆవర్తనం. వస్తే లౌడ్ కూడా సౌండ్ చేయండి, బట్ సౌండ్ ప్రొడక్షన్ అనేది మీ థ్రోట్ లో ఉండాలి, మౌత్ లో ఉండద్దు. ఇలా కుడి రంధ్రాన్ని మూసి ఎడమ నుంచి వదలండి. రిలాక్స్ గా వదలండి. చేసేటప్పుడు మీ మెడ కండరాలు బిగింపు లేవు, చేసేటప్పుడు మీ బేస్ మజిల్స్ బిగింపు లేవు, చేసేటప్పుడు మీ హృదయ కండరాలు బిగింపు లేకుండా చేయండి. జస్ట్ 2 రౌండ్స్. కుడి రంధ్రాన్ని మూసేసి ఎడమ రంధ్రము తెరిచి కంప్లీట్ గా వదలండి. సివియర్ హై బీపీ, హైపర్ టెన్షన్ ఉంటే చాలా టెన్షన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. రిలాక్స్ గా చేయండి. వారు ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలి మీ థ్రోట్ లో జరిగినటువంటి మసాజ్ గమనించండి. థైరాయిడ్ కి నంబర్ 1 ప్రాక్టీస్. 1 మోర్ రీసౌండింగ్ ప్రాణాయామ్ భ్రామరి. నాలుక చివరి భాగాన్ని అప్పర్ ప్యాలెట్ కు స్లైట్ గా టచ్ చేయండి. 2 చేతులు చిన్ముద్ర. ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకొని నకార శబ్దం చేస్తూ సెంటర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ లో ఫోకస్ చేయండి. ఇన్హేల్,
Inhale. Mm. Inhale. Mm. Observe the refreshed brain. ఉజ్జయి భ్రామరి చేసి మీరు పాట పాడితే మీ వాయిస్ డిజిటల్ సౌండ్ ఫామ్ అవుతుంది. వెంటనే నేను మాట్లాడుతున్నా నాకు తెలుస్తుంది. మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. స్ట్రెస్ బస్టర్ ప్రాణాయామం. సివియర్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు చేయరాదు. ఫైనల్లీ అనులోమ విలోమ్, ఎడమ చేయి చిన్న ముద్ర, కుడి చేయి నాసిక ముద్ర, క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. ఇది సాత్విక ప్రాణాయామ. దీనిని మించిన ప్రాణాయామ ఇంకొకటి లేదు. బొటన వేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రం మూయండి. ఎడమ నుంచి ఫస్ట్ పూర్తిగా గాలి వదలండి. కంప్లీట్ గా గాలి వదలండి. కంప్లీట్ గా గాలి వదలండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మీ శబ్దము మీకే వినపడద్దు. అసలు ముక్కు రంధ్రాల గోడల పైన రాపిడి చేస్తున్నట్టుగా కూడా మీకు అనుభూతిలోకి రావద్దట. కానీ నిండుగా నింపాలట. ఉంగరపు వేలు చిన్న వేలు సపోర్ట్ తోటి ఎడమ రంధ్రం మూయండి. కుడి రంధ్రం తెరిచి అటు తీసుకున్న సమయానికంటే రెట్టింపు సమయాన్ని కేటాయించాలట. అది సాధ్యం కాకపోతే కనీసం అంత సమయమన్నా కేటాయిస్తూ వదలండి. మళ్ళీ కుడి నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలట. కుడి రంధ్రము మూసేసి ఎడమ రంధ్రం తెరిచి కంప్లీట్ గా ఇటు తీసుకున్న సమయానికంటే అటు ఎక్కువ సమయం కేటాయిస్తూ వదలాలట. నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్పాను. ఇంకా నెమ్మదిగా చేయాలి. నిటారుగా కూర్చోండి. ముఖంలో చిరునవ్వు. ఈ భౌతిక ప్రపంచంతో కట్ అయిపోండి. మీ బ్రెత్ తోటి అటాచ్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి 100%. 3 నిమిషాలు చేయండి. 24 hours కి మానసిక ప్రశాంతతకి ఇది మాత్ర. కంటిన్యూ. లాస్ట్ 2 minutes. Last 1 minute. ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదిలి చేతిని దించేసి రీఫ్రెష్ బ్రెయిన్, కామ్ డౌన్ మైండ్. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి అదొక అద్భుతం. అదొక ఆనందదాయకం. ఎంజాయ్ విత్ బ్యూటిఫుల్ సైలెన్స్. ఎంజాయ్.
నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మెడిటేషన్ చేస్తాం 10 minutes. ఏదైనా ధ్యాన స్థితిలో కూర్చోండి. వజ్రాసన, పద్మాసన, సుఖాసన, ఏదైనా ఆసన యువర్ చాయిస్. ధ్యాన మంత్ర కమ్ టు నమస్కార స్థితి. ఓం శనై శనైరు పరమేత్ బోధ్యా ధృతి గ్రహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. Drop down your hands, observe the vibrations. ఇప్పుడు ధ్యాన ముద్రకు రండి. ఎడమ అరచేయి కింద, కుడి అరచేయి పైన బొటన వేలు స్లైట్ గా టచ్ చేయండి. స్వామి వివేకానందని ధ్యాన స్థితి 10 minutes ఓ మెడిటేషన్. మీ మనసులో రకరకాల వైరస్ ఆలోచనలు, ఉత్త చెత్త ఆలోచనలు వస్తున్నాయంటే అవి బయటకి వెళ్ళిపోవాలంటే విత్ ఇన్ మైండ్ ఓం 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 అని ఆ శబ్దాన్ని ఫాస్ట్ గా రిపీట్ చేయండి. కుక్కలు, పందులు, కోతులు ఇంట్లోకి వస్తున్నాయంటే అరుస్తూ వాటిని పంపించేస్తాం. మెల్లమెల్లగా వెళ్తే అవి వెళ్ళవు. సేమ్ ప్రొసీజర్, ఫాస్ట్ మూమెంట్స్. ఓం 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 ఓం. నువ్వు డైరెక్ట్ మెడిటేషన్ కూర్చుంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆల్రెడీ ఆసన ప్రాణాయామ చేశావు కాబట్టి పరిమితమైన ఆలోచనలే ఉన్నాయి. కాబట్టి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లోపల ఓ, మళ్ళీ పూర్తిగా శ్వాస వదులుతూ లోపల ఓం శబ్దము ఉచ్చరించండి. 1 minute. ఓం శబ్ద ఉచ్చారణకి ఆ శ్వాసకి సింక్రనైజ్ చేయండి, కలిపే ప్రయత్నం చేయండి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఓం శబ్ద ఉచ్చరిస్తూ శ్వాస వదిలిన తర్వాత కొంచెం సేపు బ్రెత్ లేకుండా చూడండి. హార్ట్ బీట్ గమనించండి. అది మీ కంఫర్ట్ టైం ఉండాలండి. బలవంత పెట్టకండి. ఇక్కడ శ్వాసను బంధించి హార్ట్ బీట్ గమనించండి. ఎనర్జీ అయిపోయింది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఓ, మళ్ళీ శ్వాస వదులుతూ ఓ, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ హార్ట్ బీట్ గమనించండి. నిమిషం వరకు ఇలాగే కంటిన్యూ చేయండి. మీ హార్ట్ ఆగిపోయిందా అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. గుండె పుట్టినప్పటి నుంచి పోయే వరకు దానికి విశ్రాంతి లేదు. నిద్రలో కూడా 72 సార్లు టక్ టక్ అని శబ్దం చేస్తూ నిమిషానికి 5 లీటర్లు పంపు చేయాలి. అంటే రోజుకి 1,00,000 కంటే ఎక్కువ సార్లు కొట్టుకోవాలి. కొన్ని వందల వేల లీటర్ల బ్లడ్ ఫ్లో చేయాలి. దానికి విశ్రాంతి ఎక్కడా లేదు. బట్ మన ఋషులు మునులు ఇచ్చినటువంటి గ్రేట్ టెక్నాలజీ ధ్యానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నీ గుండె గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి అనుభూతిని నువ్వు అనుభవిస్తున్నావు.
గుండె కాదు, ముఖ్యమైన భాగాలన్నీ గాఢంగా విశ్రాంతిలో ఉన్నాయి. వాటిని గమనించే కాన్షియస్ మనకు లేదు. ఇలాగే కంటిన్యూ చేయండి. గుండెను వీడి మీ శరీర భాగాలకు రండి. శరీరంలోని ప్రతి కణము నిశ్శబ్దంలో ఉన్నట్టుగా ఫీల్. శ్వాస తీసుకుంటూ ఓ, శ్వాస వదులుతూ ఓ. అబ్జర్వ్ ద సెల్యులార్ లెవెల్ సైలెన్స్. ఆ నిశ్శబ్ద స్థాయిని పెంచండి. శరీరాన్ని వీటి పరిసర ప్రాంతాలకు రండి. శ్వాస తీసుకుంటూ ఓ, శ్వాస వదులుతూ ఓ. అబ్జర్వ్ యువర్ సరౌండింగ్ సైలెన్స్. క్రమక్రమంగా పెంచండి. ఆ నిశ్శబ్ద స్థాయిని పెంచండి. పెంచండి, పెంచండి, పెంచండి. ఇప్పుడు మీ నిశ్శబ్దం మహాసముద్రం అయిపోయింది. ఇది ఊహ మాత్రమే. మహాసముద్రంలో నీరు నిశ్చలంగా ఉంది. ఒక మృదువైన నీటి తరంగం ముందుకు రావడాన్ని ఊహించండి. దాని యొక్క పౌనపున్యం తగ్గిపోతూ 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 ఒక నిమిషంలో ఆ నీటిలో లయమైపోతున్నట్టుగా ఊహించండి. మృదువైన నీటి తరంగం సముద్రంలో లయమైపోయింది. చిన్న అలలైనటువంటి మహాసముద్రం. ఇది ప్రపంచంలో 8వ వింత. నేరుగా మన శరీరము మన మనసు పైకి రండి. ఇక్కడ మనసు మహాసముద్రం లాంటి నిశ్శబ్దం. ఓం ఉచ్చారణ అక్కడ మృదువైన నీటి తరంగంలాగా మెల్లమెల్లగా నడుస్తుంది. దీన్ని కూడా ఒక నిమిషం తర్వాత ఆ నిశ్శబ్దం అనే మనసులో మెర్జ్ చేయండి. మెర్జ్ అయిపోతుంది. మీరు ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్ గా మెర్జ్ అయిపోతుంది. ఓం శబ్ద ఉచ్చారణ మెర్జ్ అయిపోయింది. దీన్ని అజపా స్థితి అంటాము. జపము లేనటువంటి స్థితి అంటాము. దీన్ని సమాధి స్థితి అంటాము. సూపర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ ద మైండ్ స్థితి అంటాము. ఇది సృజనాత్మకతతో కూడుకున్నటువంటి మానసిక స్థితి. ఆనందకరమైనటువంటి మానసిక స్థితి. బ్రహ్మానందకరమైన మానసిక స్థితి. ఎంజాయ్ విత్ ఓషన్ ఆఫ్ సైలెన్స్. ఇదే ఆనందంలో ఒకసారి ఫ్యూచర్ డ్రీమ్ చేయండి. కలలు కనండి. కలలను సాకారం చేసుకోండి. నీకు నిద్రలో వచ్చేది కల కాదు. నీకు నిద్రపోకుండా చేసేదే కళ. ఏపీజే అబ్దుల్ కలాం. నేటి యువత లక్ష్యము పైన పెట్టిన దృష్టి లక్ష్య సాధన పైన లేదు. స్వామి వివేకానంద. కాబట్టి ఫ్యూచర్ డ్రీమ్ చేయండి. యాక్షన్ స్టార్ట్ చేయండి. నేటి నుంచే మనస వాచ కర్మన చేస్తూ వెళ్ళండి, చేస్తూ వెళ్ళండి, చేస్తూ వెళ్ళండి. రిజల్ట్ వచ్చింది. హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నట్టుగా ఇమాజిన్. మీరు మీ ఫ్యామిలీ. ఇదే ఆనందంలో ఫస్ట్ గాడ్ ఇస్ మదర్, మాతృదేవో భవ. తల్లికి పాదాభివందనం చేస్తూ ఆ పాదధూళితోటి మీ తలకి స్పర్శించుకోండి. సెకండ్ గాడ్ ఫాదర్.
Third God, inspiration, gurus. Fourth God, guest. Finally, favorite gods. అందరూ వేదిక పైన కూర్చొని ఉన్నారు. ఒక పెళ్లి సందడి, ఒక పండగ వాతావరణం. నీవు భక్తి భావనతోటి వేదిక ముందు ధ్యాన స్థితిలో కూర్చున్నావు. ధ్యానం చేస్తున్నావు. వారిపైన శ్రద్ధతోటి వారి అభయ హస్తాల నుంచి ఎనర్జీ స్టార్ట్ అయింది. కరెంటు తీగల్లాగా ప్రయాణం చేస్తూ 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 వచ్చి నీ నుదురు భాగంలో ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ కేంద్రీకృతమై మీ బ్రెయిన్ లోకి వెళ్తున్నట్టుగా ఇమాజిన్. బ్రెయిన్ అంతా ఎనర్జైజ్డ్ కంపిస్తా ఉంటుంది. ఆ కంపనాలు బ్రెయిన్ నుంచి బాడీకి స్ప్రెడ్ అవుతున్నట్టుగా మీ బాడీ అంతా కంపించడాన్ని మీరు అనుభవిస్తారు. రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఆ. మీ దృష్టి అంతా మీ ఫోర్ హెడ్ పైన సూక్ష్మంగా కదల్చండి. పీల్చండి, ఎనర్జీని పీల్చండి. రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఆ. రిసీవ్, రిసీవ్, రిసీవ్. ఎంజాయ్ విత్ బ్యూటిఫుల్ వైబ్రేషన్స్. ఎంజాయ్, 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 ఎంజాయ్. ఇన్ఫినిట్ సైలెన్స్ మీరు అనుభవిస్తున్నారు. Stop the practice. Come to Namaskara Sthiti, closing prayer. Om Sarve Bhavantu Sukhinah. Sarve Santu Niramaya. Sarve Bhadrani Pashyantu. Ma Kachid Dukha Bhag Bhavet. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు రిలీజ్ చేయండి. వెనుకకు తీసుకోండి. కుడి మణికట్టును ఎడమర చేతిని పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఛాతిని విశాలం చేస్తూ కళ్ళు మూసుకొని ఆకాశాన్ని వీక్షించండి. ఆకాశం అనేది పరమాత్మ. టేక్ ద బ్లెస్సింగ్. మళ్ళీ శ్వాసదులతో వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. మీ ఫోర్ హెడ్ మీ మాతృభూమికి తగిలిస్తూ దీవెనలు పొందండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. Release your hands, rub your palms, speed up, speed up, speed up, speed up, speed up, speed up. Give a nice massage to your face muscles and also neck muscles with few blinkings and gently open the eyes. Hari Om. Thank you. Have a nice day.